పాలేరు పరిధిలోని కూసుమంచిలో సిపిఎం ఎమ్మెల్యే మాస్లెన్ ప్రజాపంద రోడ్డెక్కింది. తక్షణమే అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఇప్పుడున్న పరిస్థితులు రేషన్ కార్డు చాలా అవసరంగా మారిందని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని అర్హులందరికీ రేషన్ కార్డు మంజూరు చేయాలని అభ్యర్థించారు. రుణమాఫీ పేరుతో బ్యాంకుల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు గురి చేయవద్దని కోరారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ప్రజావాణి పేరుకే కాకుండా ప్రజావాణిలో వచ్చేటువంటి దరఖాస్తుల్ని తక్షణం పరిష్కరించే పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి నత్తనడకను నడుస్తా ఉన్నాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి 10 లక్షల రూపాయలు గృహ నిర్మాణానికి ఇవ్వాలని చెప్పి, అదే విధంగా రైతులకు రుణమాఫీ అందరికీ ఏ విధమైనటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని చెప్పి, నిరుపేద మహిళలకి జీవన భృతి కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాయి ఇవ్వాలని చెప్పి, అదే విధంగా కార్మికులకు వచ్చేటువంటి హక్కులు ఏవైతున్నాయో వాటి అన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు దాటుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ ఇచ్చినట్టు హామీలు ఇచ్చారు. ఇంతవరకు ఏమి హామీలు అమలు కావట్లేదు. ప్రజలకి తక్షణ అవసరం ఏంటంటే రేషన్ కార్డులు అవసరం. ఆ రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఎలాంటి పథకాలకు కూడా అర్హత లేనటువంటి